ఓం నమ శివ స్వామి. ఈరోజు మనం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగానికి అయితే వచ్చాము. ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఇక్కడ ఎలా దర్శనం చేసుకోవాలి అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ముందుగా పర్లి వైద్యనాథ్కి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. పర్లి వైద్యనాథ్కి మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ అయితే ఉంది. ఇది పర్లి వైద్యనాథ్ రైల్వే స్టేషన్. పర్లి వైద్యనాథ్ రైల్వే స్టేషన్ నుంచి మనకు టెంపుల్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపీస్ తీసుకుంటారు. మనకు టెంపుల్స్ దగ్గరే రూమ్స్ అయితే దొరుకుతాయి. రూమ్స్ రేట్ వచ్చేసి 500 నుంచి 1000 మధ్యలో ఉంటుంది. ఇక్కడ చాలానే భక్త నివాసులు కూడా ఉన్నాయి గుడి దగ్గరలోనే. రండి ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్దాం. రండి ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాం. మీకు రైట్ సైడ్లో కనపడుతుంది కదా, ఇదంతా భక్త నివాస్ మరియు కళ్యాణ మండపాలు. ఇదంతా టెంపుల్ న్యూ కన్స్ట్రక్షన్. టెంపుల్ లెఫ్ట్ సైడ్లోనే ఎస్బీఐ ఏటీఎం ఉంది. నైట్ టైం బంద్ అవుతుంది. అక్కడే లగేజ్ రూమ్ ఉంది చూడండి, అక్కడ లగేజ్ కానీ పెట్టి మనం దర్శనానికి వెళ్ళొచ్చు. టెంపుల్ ఇదంతా న్యూ కన్స్ట్రక్షన్, లోపల ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉంది. రండి ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్దాం. శ్రీ జ్యోతిర్లింగ క్షేత్ర పర్లి వైద్యనాథ్. ఇదంతా మనకు దర్శనానికి వెళ్ళే లైను. ఇక్కడంతా మనకు పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి. పర్లి వైద్యనాథ్లో మనకు అన్నదానంగానే ఉంది. ఇక్కడ మనం ఆధార్ కార్డు చూపించి రిసిప్ట్ తీసుకోవాలి. ఎలాంటి డబ్బులు అమౌంట్ కట్టిన అవసరం లేదు. ఇదే అన్నదాన సత్రం. రండి ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాం. ఈ దేవాలయాన్ని రాణిబాయి హోల్కర్ ఈమె ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు. ఈ దేవాలయంలో మనం ఎక్కడి చూడని విధంగా 3 నందులు అయితే ఉంటాయి. రండి ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్దాం. లోపల గుడి లోపలైతే మనకు 12 జ్యోతిర్లింగాలకి సంబంధించి చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. ఇది దర్శనానికి వెళ్ళే దారి. ఇక్కడే 3 నంది విగ్రహాలు ఉన్నాయి చూడండి. మనం గుళ్ళోకి వెళ్తేనే మొదట వినాయకుని విగ్రహం వస్తుంది, దాని తర్వాత పార్వతీమాత విగ్రహం వస్తుంది చూడండి. పర్లి వైద్యనాథుడు ఒకసారి దర్శనం చేసుకోండి. ఇప్పుడు టెంపుల్ వ్యూ మొత్తం ఒకసారి చూడండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.